చిట్టీలు నడిపించుకుంటా బయట ఇంట్రెస్ట్ కూడా ఇస్తా అంట. ఒక ప్రామిసర్ నోట్ రాసుకొని ఆ 50,000 మీకు ఇచ్చేస్తా, మన నెల 2 నెలలకి నాకు ఇచ్చేచ్చు తిరిగి. అవునా అండి? అరే శివ, ఏమంటావురా? నేను అనడం ఏముండదు, నాకు అర్థం కాదు. ఇప్పుడు వీళ్ళ దగ్గర తీసుకున్నాం అనుకో మనకు మంచిగా ఉంటుంది, బడి దగ్గర తెలంగాణ తీసుకుంటే మనకి ఏముంటుంది? నువ్వేమంటావు అమ్మ? మరి ఎవరి దగ్గర తీసుకున్నా గదే బట్టి కదా బిడ్డ. మరి అన్వేష్ దగ్గరనే తీసుకోరా, అది ఆయనకే ఇద్దాం. సరే అమ్మ. అరే అన్వేష్గా, బయటలోకి ఎందుకురా? వడ్డీ ఇచ్చడం అవసరమారా? అదే నువ్వు ఇచ్చావు అనుకో నీకే వడ్డీ వస్తుంది కదరా. అరే శివ, బయట వాళ్ళతో మాట్లాడుతాను ఏందిరా? సరే ఊర్లో వేరేటోళ్ళు అంటే బయట వాళ్ళకంటే ఏదో వాటికి ఇచ్చి నడుపుకుంటా కావచ్చురా, కానీ నువ్వు నా ఫ్రెండురా, నీకు సృజన ఫ్రెండు అంటే నాకు కూడా ఫ్రెండ్ అన్నట్టే కదరా. మనోళ్ళు అని చెప్పేసి నేను ఇద్దామని చెప్పేసి అనుకుంటాను. వడ్డీ ఉన్నదిరా, 4-5 రోజులు లేట్ అయినా ఏం కాదు, తీసుకుంటా. ఓకే అన్వేష్, మరి ఊళ్ళో చిట్టి పైసలు వసలైనాయారా? ఇంకా బస్సులకి ఎక్కడికి పోయినరా? ఫస్ట్ ఇటే వచ్చిన, ఇక 4-5 ఇచ్చాను చిట్టి పైసలు, పోయి వాళ్ళని వసూలు చేసుకోవాలి. ఓకే సృజన, కలుస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. రాగానే డబ్బులు అడిగినందుకు ఏమనుకోకండి. అట్లేం లేదు. రైట్ శివ, కలుస్తా.